భారత చట్టసభ సభ్యులకు కొన్ని ప్రత్యేక అధికారాలున్నాయి. వాటి గురించే ఈరోజు తెలుసుకుందాం. ఈ చర్చంతా ఒకే ఒక ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. దీనికి సమాధానమే ఆర్టికల్ 105. ఇది చట్టసభ చర్చలకు ఒక రాజ్యాంగ కవచం లాంటిది. అసలు ఈ కవచం ఏం చేస్తుంది? దీని కింద ఉండే ముఖ్యమైన హక్కులేంటో చూద్దాం. అన్నిటికంటే ముఖ్యమైంది ఎంపీలకు పార్లమెంట్లో పూర్తి వాక్స్వాతంత్ర్యం ఉండటం. అంటే ఒక ఎంపీ ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తే వారిపై పరువు నష్టం దావా వెయ్యలేరన్నమాట. రెండోది, ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడిన దానికి వేసిన ఓటుకి కోర్టుల నుంచి రక్షణ ఉంటుంది. అంటే వాళ్ళు వేసే ఓట్ని ఏ కోర్టులోనూ ప్రశ్నించడానికి వీల్లేదు, బయట ఒత్తిడి ఉండదన్నమాట. ఇక మూడో ముఖ్యమైన హక్కు పార్లమెంట్ కార్యకలాపాల అధికారిక ప్రచురణలకు సంబంధించినది. పార్లమెంట్ అధికారికంగా ప్రచురించే ఏ నివేదికపైనా చట్టపరంగా ఎలాంటి బాధ్యత ఉండదు. అయితే అసలు ఎంపీలకు ఈ ప్రత్యేక అధికారాలు ఎందుకు ఇవ్వాలి? దీని వెనక కారణమేంటి? ముఖ్యంగా ఎంపీలు స్వేచ్ఛగా నిర్భయంగా చర్చల్లో పాల్గొనాలి. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అయితే ఈ అధికారానికి కూడా కొన్ని హద్దులున్నాయి. కొన్నిసార్లు దీనిపై సవాలు కూడా ఎదురైంది. ఇక్కడే పార్లమెంటు స్వేచ్ఛ, న్యాయ సమీక్ష మధ్య ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అవసరమవుతోంది. 1998లో పివి నరసింహారావు కేసులో ఓటుకు లంచం ఆరోపణలకు కూడా మినహాయింపు ఉంటుందని కోర్టు చెప్పింది. కానీ 2007లో రాజా రాంపాల్ కేసులో ఈ హక్కులు అపరిమితం కాదని స్పష్టం చేసింది. సరే, ఇప్పటివరకు చూసిన వాటిలో ముఖ్యమైన పాయింట్లేంటో ఒక్కసారి చూద్దాం. మొత్తంగా ఆర్టికల్ 105లో ఈ 4 కీలక విషయాలున్నాయి: వాక్స్వాతంత్ర్యం, కోర్టుల నుంచి రక్షణ, ప్రచురణల భద్రత, న్యాయ సమీక్ష. చివరికి మన చట్టసభలు సమర్థవంతంగా పనిచేయాలంటే ఆర్టికల్ 105 చాలా ముఖ్యం. అయితే ప్రజాస్వామ్యానికి కవచంగా ఉండాల్సిన ఈ అధికారం జవాబుదారీతనం నుంచి కవచంగా మారకుండా ఎలా చూడాలి?